నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. కపిలేశ్వరం మండలం నల్లూరు గ్రామం హనుమాన్ కాలనీలో ఇటీవల నూతనంగా నిర్మించిన డ్రైన్ లెవెల్ ఎత్తైందని, నీరు బకెట్లతో ఎత్తిపోసుకున్నారా అని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జనసేన కోఆర్డినేటర్ లీలాకృష్ణల వ్యాఖ్యలను ఆర్బీకే సలహా కమిటీ చైర్మన్ పుట్ట కృష్ణబాబు, గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శివకుమార్లు ఖండించారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంకు విచ్చేసిన సందర్భంగా హనుమాన్ కాలనీ వాసుల కోరిక మేరకు 20 లక్షల రూపాయలు డ్రైనేజీ నిర్మాణం కొరకు మంజూరు చేయడం జరుగుతుందని వారు మీడియాకు తెలిపారు. హనుమాన్ కాలనీ ఏర్పడినప్పటి నుండి డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీటి సమస్యతో బాధపడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే తోట దృష్టికి తీసుకువచ్చిన వెంటనే 20 లక్షల నిధులు మంజూరు చేయడం పట్ల ఆ కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఇది పళ్ళం పెట్టు ఎందుకంటే పొద్దున్న స్కిల్ ఏమైనా ఉంటే దీని లేదు నీరు వెళ్ళిపోద్దా అని పళ్ళం పెట్టు. అది కూడా చెప్పామనుకోండి ఇంకా లేచిన ఇక్కడ ఈజీ గారిని అడిగాను, మళ్ళీ పంచాయతీ రాజ్ రావాలని మనం ఆ రోజు చూపించాం కదా, చూశారు కదా. గ్రామంలో మనం గడప గడపకి భాగంగా నల్లూరు గ్రామంలో మనకి డ్రైన్ శాంక్షన్ అయిందండి. దాని నిమిత్తం మనం కట్టడం జరిగింది. అదేంటంటే కంప్లీట్గా మనం లెవెల్స్ అవన్నీ పకడ్బందీగా వేసి మనం ఇంట్లోంచి వేస్ట్ వెళ్ళడానికి మార్గం కింద మనం చేయటం జరిగిందండి. దీని ద్వారా ప్రతి ఇంట్లోనూ వేస్ట్ వెళ్ళేటట్టు మనం దీన్ని డిజైన్ చేయటం జరిగింది. అలాగే మనం వాటర్ కూడా పెట్టడం జరిగిందండి. ఇంకా మనకి ఇంటి నుంచి కనెక్షన్ దీంట్లో డ్రైన్లో కలుస్తానికి ఇంకా కొంచెం డ్రైన్ పని ఉంది. అది కూడా త్వరితగతిన మనం పూర్తి చేస్తాం. ఈ హనుమాన్ కాలనీ ఏర్పడి 25 సంవత్సరాలు అవుతుంది. ఈ 25 సంవత్సరాల నుంచి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా అది చేస్తాను ఇది చేస్తానని అనడమే తప్పించి ఎవరు చేసిన దాఖలాలు లేవు. మొన్న గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారిని ఈ కాలనీ వాసులు అందరూ కలిపి, అయ్యా మాకు మురుకు నీరు పోయే మార్గాన్ని మాకు చూపించండి అని అడిగితే ఆయన ఇమీడియట్లీగా అధికారులతో స్పందించి అధికారులతో మాట్లాడి వాళ్ళ నీళ్లు బయటకు పోయేలాగా ఇమీడియట్లీగా మీరు దారి చూడండి అని చెప్పేసి అధికారులని చెప్పగా అధికారులు వెంటనే ఈ డ్రైన్ ఏర్పరిచారు. ఈ డ్రైన్ ఏర్పరిస్తే మొన్న డిసెంబర్ 31వ తారీఖున బాబు గ్యారంటీ అనే కార్యక్రమానికి లీలాకృష్ణ గారు, ఆయన జత వేగుళ్ల జోగేశ్వరరావు గారు వచ్చి ఈ డ్రైనేజ్ దగ్గర నుంచుని ఇది డ్రైనేజీ కట్టారా లేకపోతే గ్రౌండ్ హాల్ కట్టారా అని చెప్పేసి వాళ్ళు చేసిన వాళ్ళని ఎదవ చేయడం జరిగింది. వాళ్ళకి మేము చెప్పేది ఒకటే అండి, మేము తోట త్రిమూర్తులు గారిని కోరుకున్నది ఏంటంటే మా ఇంట్లో నీరు బకెట్లతో పోసుకోవడం లేకుండా ఇంట్లోంచి బయటకు పోయే మార్గం ఏర్పడుతుందంటే మా గోడు విని ఆయన చేయడం జరిగింది. 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈ 25 లక్షల రూపాయల శాంక్షన్తో ఆయన మాకు ఈ మార్గం ఏర్పరిస్తే చేసిన వారిని యథావా చేయడానికి ఈ లీలాకృష్ణ గారు, జోగేశ్వరరావు గారు జెండాలు పట్టుకుని తయారవి వారు మా త్రిమూర్తులు గారిని మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు కూడా నల్లూరు ఎలాగుంది అని ఒక కరోనా టైంలో కానీ ఎలక్షన్ అయిన 5 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా నల్లూరు గ్రామం అడుగుపెట్టి ప్రజలను ఎప్పుడు చూడలేదు. ఈ హనుమాన్ కాలనీని ఎక్కడా కూడా వాళ్ళు చూసింది పోలేదు. ఈరోజు వచ్చి ప్రజలు ఎలాగున్నారనేది చూడడానికి రాలేదు. వాళ్ళు ఈ డ్రైనేజీ గురించి మాట్లాడడానికి వచ్చారు. వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళు నిజంగా నాయకులే అయితే వాళ్ళ ప్రభుత్వంలో ఆపేసిన మా సచివాలయాన్ని జరిపించగలిగితే వాళ్ళు ఎంత వత్తాది నాయకులో మేము వాళ్ళని శభాష్ అంటాము. ఇదే టీడీపీ ప్రభుత్వం జగదీష్ గారు కోర్టులో వేసి సచివాలయం ఆపేశారు. మరి అదేవిధంగా శిష్యుడు ఆయన మళ్ళీ ఆయన ఎవరో బయట వాళ్ళు ఏం కాదు, జోగేశ్వరరావు గారు ప్రథమ శిష్యుడు జగదీష్ గారు. అటువంటిది ఈ లీలాకృష్ణ కనపడదు, అలాగే జోగేశ్వరరావు గారికి కనపడదు. వీళ్ళిద్దరికీ కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కనపడవు. అలాగే వేగుళ్ళ గంగాధర్ ప్రభాకర్ చౌదరి గారు 7 సెంట్లు స్థలం ఎంతో అందంగా రైతు భరోసా కడితే అటువంటి చోట మాట్లాడరు. ఎందుకంటే అది సుందరంగా తయారైంది కాబట్టి
దీనికి అవుట్లెట్ దారి లేక ఇది కనబడుతుంది. రేపు అవుట్లెట్ వేసి ఇంకో 2 నెలల్లో వాళ్ళకి చూపిస్తాము. ఇదే లీలాకృష్ణ గారు దమ్ముంటే వచ్చి ఇక్కడ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటానన్నారు. 2 నెలల తర్వాత వచ్చి వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకునేలాగా ఈ డ్రైన్ చేసి చూపిస్తామని కాలనీ వాసులుగా మేము చెప్పడం జరుగుతుంది.